హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఈశ్వర్. మీరు చూస్తున్నారు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో శాతవాహన యూనివర్సిటీకి సంబంధించిన డిగ్రీకి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మన ఛానల్లో ఫ్యూచర్లో రాబోతున్న వీడియోస్ చాలా ఉపయోగపడతాయి మీకు. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓకే, మనకైతే శాతవాహన యూనివర్సిటీ నుంచి సెకండ్ సెమ్, ఫోర్త్ సెమ్ అండ్ సిక్స్త్ సెమ్ యొక్క రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశారు డిగ్రీ వాళ్ళే. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే క్లియర్గా నేను టెలిగ్రామ్లో అండ్ వాట్సాప్ ఛానల్లో ఆల్రెడీ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను, రిజల్ట్స్ లింక్. ఆ రిజల్ట్స్ లింక్స్ మీద ప్రెస్ చేయండి. ఒకవేళ మీరు లేకుంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను లింక్స్ అనేవి. ఆ రిజల్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే అనేది ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను ర్యాండమ్గా ఒక ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్ టికెట్ నెంబర్ ప్లేస్లో మీ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెమ్ అనేది ఓపడుతుంది కదా, ఆ సెమ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ సెమ్మా, ఫోర్త్ సెమ్మా, సిక్స్త్ సెమ్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీరు ఏ సెమ్ అయితే ఆ సెమ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కపంటి సర్చ్ అవపడుతుంది కదా, సర్చ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ రిజల్ట్స్ అనేవి డిస్ప్లే అవుతాయండి క్లియర్గా. వెయిట్ చేయండి. ఓకే, నెట్వర్క్ సర్వర్ డౌన్ ఉండడం వల్ల కొద్దిగా స్లో వస్తున్నాయి రిజల్ట్స్ అనేవి. ఒకసారి వెయిట్ చేసి రిఫ్రెష్ చేసుకుంటూ ఉండండి. నేను ర్యాండమ్గా ఎంటర్ చేశాను ఆల్ టికెట్ నెంబర్ అనేది. ఇది ఎవరో కానీ ఇది ఫెయిల్ అయ్యారండి. ఎలాగంటే క్లియర్గా చూసుకోండి, మీకు ఇక్కడ SGPA అనేది రాదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఆల్ టికెట్ నెంబర్ అతను 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారు. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ప్రోగ్రామింగ్, C++. అంటే కంప్యూటర్ సైన్స్లో మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి మీకు CGPA రాదండి. ఇంకా మీరు నెక్స్ట్ రివాల్యుయేషన్ ఉంటుంది కదా, నీ రివాల్యుయేషన్ అప్లై చేయండి. ఓకే, ఎవరైనా ఫెయిల్ అయ్యారనుకోండి, అంటే రాసినా కానీ పాస్ చేయలేదు బ్రదర్ అని కొందరు కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే రివాల్యుయేషన్కి అప్లై చేస్తే ఇక్కడ మీకు క్లియర్గా ఇది ఎలా ప్రింట్ తీసుకోవాలో చెప్తాను. చాలామంది ఏంటంటే ఇక్కడ ప్రింట్ ఉంటుంది కదా, ఈ ప్రింట్ మీద ప్రెస్ చేస్తున్నారు. ఆ ప్రింట్ మీద ప్రెస్ చేసినట్లయితే అది ఎర్రర్ చూపెడుతుంది. సో నేను ఎలా డౌన్లోడ్ ప్రింట్ తీసుకోవాలి చెప్తాను క్లియర్గా. మొబైల్లో PDF ఫార్మాట్లో సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు రివాల్యుయేషన్ కట్టాలన్నా మీకు ఈ ప్రింట్ అవసరమే. ఓకేనా, రిజల్ట్. అండ్ మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో కూడా ఇది రిజల్ట్ అనేది అవసరం మీకు. ఓకేనా, అండ్ ఇక్కడ ఏం చేయాలంటే మీకు క్రోమ్లో ఇక్కడ 3 డాట్స్ ఓపడుతున్నాయా, ఆ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు డౌన్కి స్క్రోల్ చేసినట్లయితే మీకు ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది. చూసారా, ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ అనేది ఉంది. ఆ షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ లాంగ్ స్క్రీన్ షాట్ పక్కకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, లాంగ్ స్క్రీన్ షాట్ పక్కకు ప్రింట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ ప్రింట్ అనేది మీరు ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ PDF ఫార్మాట్లో ఈ రిజల్ట్స్ అనేవి సేవ్ అవుతాయి అన్నట్టు. మీరు ఏం చేయాలంటే సింపుల్గా ఇది మీ రిజల్ట్ కదా, ఈ PDF ఫార్మాట్లో సేవ్ చేసి పెట్టుకోండి. ఓకే, దాని మీద ప్రెస్ చేసినట్లయితే మీకు PDF ఫార్మాట్లో ఇలా నేమ్ అడుగుతుంది. మీకు ఇక్కడ నేమ్ ఇచ్చుకున్నా పర్లేదు, అదే ఉంచుకున్నా నో ప్రాబ్లం అండి. ఓకే, మీకు రిజల్ట్స్ అనేవి మీ ఫైల్ మేనేజర్లో సేవ్ అయి ఉంటాయి, ఒకసారి చూసుకోండి. ఓకే, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అండ్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ మన ఛానల్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.